మీకు వచ్చిన తర్వాత భర్త భావజాలం కూడా మీకు మ్యాచ్ అయ్యిందా? ఎంతవరకు అయింది? ఆయన కూడా మా ఇంటికి ఆ హేతువాద భావాల ప్రభావంలోనే స్టూడెంట్గా మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. అందుకని అలా ఆయనకి వీటి గురించి మా గురించి అంతా తెలిసే చేసుకున్నారు. కొంతమంది ఏమో ఇష్టంగా చదువు ఈ కోర్స్ కావాలి అని నేర్చుకోవడం ఉంటుంది, కొంతమంది నేర్చుకున్న తర్వాత దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు? నేను ఏది దొరికితే అది, అవకాశం దొరికితే అలా అల్లుకుపోయాను జీవితంలో, అంతే తప్పితే ఇలా కావాలి ఇదే ఒక గమ్యం పెట్టుకోవాలి అనుకొని కూడా నేను లాయర్ అవ్వాలి అని అనుకోలేదు, ఒక జడ్జ్ అవ్వాలి అని అనుకోలేదు. అవకాశం దొరికిన అవకాశాలను అందిపించుకున్నాం. సో మనకి ఏ అవకాశం వచ్చినా 100% ఎఫర్ట్స్ పెడితే ఆ రంగంలో ఉన్నతంగా వెళ్ళొచ్చు, అంతే తప్ప ఇది నా చాయిస్ కాదే కనుక నేను పెద్దగా ఎఫర్ట్స్ పెట్టను అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు అనేది అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ మేడం, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఒక 10 years బ్యాక్ లాయర్స్ అనగానే పెద్దగా ఇన్కమ్ ఉండదు, సెటిల్ అవ్వడానికి చాలా టైం తీసుకునే ఒక ప్రొఫెషన్ ఏమైనా ఉందంటే అది లాయరు. జూనియర్గా చేయాలి, అన్ని పనులు చేయాలి జూనియర్గా, మళ్ళీ ఇటువంటి అనేక అపోహలు ఉంటే వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఆఖరికి టీచర్గా అయినా వెళ్ళేవారు ప్రైవేట్ స్కూల్కి, కానీ లాయర్గా వెళ్ళకపోయేవారు. బట్ ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం లేకుండా లా చేస్తాము అని, ఏజ్తో సంబంధం లేకుండా లా కాలేజెస్లో జాయిన్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ మార్పుకు కారణం ఏమనుకోవచ్చు మనం? లా ఒకప్పుడు కాలక్షేపం చదువుగా ఉండేదండి. అంటే ఏ కోర్సులో సీటు దొరకకపోతే లా చదువుకునే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అయినా హాస్టల్లో సీటు కంటిన్యూ చేయటం కోసం అని చెప్పి లా చదివే పిల్లలు అలా ఎక్కువ ఉండేవాళ్ళు. పిహెచ్డీలు చేస్తూ మిగిలిన చేస్తూ ఒక కంటిన్యూ అవటం కోసం హాస్టల్ సీట్ కోసం అని చదివేవాళ్ళు. అలా కాకుండా దీన్ని ఒక కెరీర్ ఆప్షన్గా 5 years కోర్సెస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి లాని సీరియస్గా తీసుకోవటం మొదలైంది. స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే రెండే కనిపించే వాళ్ళకి 3rd ఆప్షన్గా ఇప్పుడు లా ఆ స్థాయికి ఎదిగింది. లాలో చాలామందికి అంటే ఇప్పటికీ మాకు మొన్నటి వరకు కూడా అయితే అడ్వకేట్ లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జ్ ఇటువంటివే ఉంటాయి, ఇంతకు మించి ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళకి చాలా గవర్నమెంట్ జాబ్స్ లాలో అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ మధ్య కాలంలో ఉంటున్నాయి. పెద్దగా విస్తృతంగా వాటికి పబ్లిసిటీ లేకుండా చాప కింద నీరులాగా లా చదివిన స్టూడెంట్స్ జాబ్స్లో సెటిల్ అయిపోతూ వస్తున్నారు. ఇటువంటి వాళ్ళు జడ్జిగా కనిపించినంత సుఖంగా ఉండదు, అదొక ముళ్ళ చేరే ఒక రకంగా చెప్పాలంటే. ముఖ్యంగా స్త్రీలకి బెంచ్ మీద అన్ని గంటలు కూర్చోవడం, ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా చాలా హెక్టిక్, ఇంట్లో కూడా ఒక వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్ ఉండదు అని చాలామంది ఇబ్బంది పడతారేమో అని అమ్మాయిలకు సజెస్ట్ చేస్తున్న తరుణంలో యాజ్ ఏ జడ్జిగా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? స్త్రీలకి పేషెన్స్ చాలా ఎక్కువ అండి. సామాన్యంగా మగపిల్లల కంటే కూడా వీళ్ళకి స్త్రీలకి సహనము అవన్నీ ఎక్కువ. ఓపిక్గా కూర్చుంటారు, వింటారు. అందుకని జడ్జిగా కూడా వీళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ క్యాపబుల్ జాబ్. కూర్చొని కదలకుండా ఇన్ని గంటలు కూర్చోవటం, వినటం, చెయ్యటం ఇవి అన్నీ కూడా చేయగలుగుతున్నారు. కాకపోతే శారీరకంగా తగినంత శ్రమ ఉండదు అన్నది, ఎక్కువసేపు కూర్చొని చేసటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ అవి ఉంటుంటాయి. ఓకే, మీరు అంటే అందరు అమ్మాయిలాగే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. కొంతమంది కొంచెం చిలిపిగా అల్లరిగా ఉండొచ్చు, కొంతమంది హుందాగా ఉండొచ్చు. బట్ రాధారాణి గారు ఒక 18 ఏళ్లలోపు రాధారాణి గారికి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, డిస్ట్రిక్ట్ జడ్జిగా, ఇప్పుడు హైకోర్టు జడ్జిగా ఇంత సమాజాన్ని చూస్తూ ఇన్ని అంశాలని గమనిస్తూ వింటూ ఒక హుందాతనంతో కూడిన రాధారాణి గారిగా ఇప్పుడు మా ముందు మీరు కూర్చున్నారు కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 18 ఏళ్ల రాధారాణి గారికి ఇప్పుడున్న రాధారాణికి బేరేజ్ ఏం వేసుకుంటారు మీరు? అప్పటికి ఇప్పటికీ స్టూడియస్ అండ్ హార్డ్ వర్క్ అండి. అంతే, కష్టపడి పని చేయటం అన్నది స్వభావంలో భాగంలాగా అయిపోతూ ఉంది. ఆ కష్టపడితేనే పైకి ఎదగలుగుతాం. ఏ రంగంలో అయినా దేంట్లో అయినా మనం సక్సెస్ అన్నది హార్డ్ వర్క్ వల్లనే వస్తూ ఉంటుంటుంది. సొసైటీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా రిసీవ్ చేసుకునే 2 ప్రొఫెషన్స్ అంటే ఒక డాక్టర్స్, ఒకరు లాయర్స్ లేదా జడ్జెస్ అనవచ్చు. అంటే డాక్టర్స్ ఏమో పేషెంట్లు వాళ్ళ రోగాలు వినాలి, మీరేమో పద్దాక గొడవలు, సమస్యలు, పంచాయతీలు ఇవే. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని అన్ని గంటలు రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి మీరు. ఈ అంతా ఇక్కడ డంప్ చేస్తారు మీరు, ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ చాలా బాధ వేస్తూ ఉంటాయి. వరుసగా కంటిన్యూస్గా కొన్ని కేసెస్ క్రూయల్టీయో 498A అదే బెంచ్ హోల్డ్ చేస్తూ ఉండి ఆ కేసెస్ కంటిన్యూస్గా వింటూ ఉంటుంటే ఒక రకంగా ఇన్సెన్సిటివ్ అయిపోతాము, మేము కూడా ఇన్సెన్సిటివ్ ఎక్కడైపోతున్నామో అని భయం వేస్తూ ఉంటుంటుంది. ఇది చూసి వీళ్ళు పడే
ఇంతే కదా, వీళ్ళు ఒక చెంపదెబ్బ కొడితేనే విడాకులా, ఇలా అలాంటి భావాలు మాలో కూడా వస్తూ ఉంటుంటాయి. వాటిని మళ్ళీ సెన్సిటైజ్ చేసుకోవాల్సిన అవసరం మాకే కలుగుతూ ఉంటుంది. సో ఇంటికి వచ్చాక మీరు రీసైక్లింగ్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కదా. రిఫ్రెష్ అవ్వాలండి, రిఫ్రెష్ ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ డే వర్క్కి వెళ్ళాలి అంటే ఇంట్లో కొంచెం రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయితే తప్పితే మామూలు పరిస్థితికి రాలేము. మీకు అందరితో కూడిన ఒక సోషల్ లైఫ్ కూడా ఉండదు అని వింటాము. ఎటు వెళ్ళడానికి అంత ఫ్రీడమ్గా వెళ్ళడానికి ఉండదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు చాలా క్విట్, ఇంకా నేను చెయ్యను అని ఎప్పుడు అనిపించలే, విసిగిపోయి మీకు? లేదండి, మగవాళ్ళకి ఎక్కువ బయట తిరగటాలు అలవాటేమో, కానీ క్లబ్కి వెళ్ళటాలో 10 మందితో మింగిల్ అవ్వటాలో అయ్యి మొదటి నుంచి కూడా మా స్వభావం రీత్యా కూడా కొంచెం ఎక్కువ మంది జనాలతో కలవటానికి అంత ఇష్టపడే వాళ్ళం కాదు. నేను ప్రస్తుతం నేనైతే ఆ రకంగా కూడా పెళ్ళిళ్ళకి అవి వెళ్ళటమే ఒక బాధలాగా ఉంటుంటుంది నాకు. అది దానికోసం రెడీ అవ్వటాలు వెళ్ళటాలు అవి అంటే అలాంటిది హ్యాపీగా ఉంటుంటుంది మాకైతే. ఈ జడ్జ్ లైఫ్ ఒక రకంగా సెక్లూడెడ్గా ఉన్నా డిగ్నిఫైడ్గానే ఉంటుంటుంది, బాగానే ఉంటుంటుంది. మీరు ఇన్ని సమస్యలు చూస్తున్నారు కదా మేడం, మన ఉమెన్ టుడే కూడా ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే పెట్టాం, మీకు తెలియజేశాం కూడా. ఒక స్ట్రాంగ్ చట్టం అనేది ఆడవాళ్ళకు అవసరం అని పోరాడి ఒక బాధలోంచి 498A తీసుకొచ్చాం. బట్ 498A వచ్చిన తర్వాత 498Aని వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు నిజమైన బాధితులు భయపడి ఆ చట్టాన్ని యూస్ కూడా చేసుకోవట్లేదు. దానికన్నా ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారనే పెద్ద వాదన వినిపించింది. మగవాళ్ళంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చి ఒక కేసు తర్వాత అయితే అంత స్ట్రిక్ట్గా వద్దు అంటే, ఒకప్పుడు 498A పెడితే బెయిల్ కూడా లేదు, కానీ ఇప్పుడు బెయిల్ ఇవ్వండి, అత్తమామల్ని ఇంక్లూడ్ చేయకండి, జస్ట్ భర్తను తీసుకురండి అని అంత మెల్లిగా డైల్యూట్ అయిపోతూ వస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలిచిన అని ఇలాగే పోతూ ఉంటే ఇంకా దీంట్లో కూడా బలం లేదు. దీనికి 2 కోణాలు చూడాలి మనం. ఒకవైపేమో అవసరం నిజమైన బాధితులకు, కానీ ఒకవైపేమో మిస్యూజ్ అవుతుంది. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అవునండి, దీని గురించి చాలా నెగిటివ్ రూమర్స్ ఇవి అయితే వచ్చినాయి. కేసెస్ కూడా అలాగే పెట్టడం కూడా జరుగుతూ వస్తూ ఉంది. అందరినీ ఒక రాజీ మార్గానికి తీసుకురావాలంటే స్త్రీలకి వేరే మార్గం లేక, కానీ ఒక పెళ్లి చేసుకున్నారు అంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టి కట్న కానుకలు ఇచ్చి చాలా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటుంటారు. ఆ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిందంటే వాళ్ళకి వాటిలోంచి బయటకి రావటానికి, డబ్బులు రాబట్టుకోవటానికి కూడా తగినన్ని మార్గాలు దొరకవు. వాళ్ళని ఒక రాజీకి తీసుకురావాలి అంటే దానికి ఈ 498Aని ఒక ఆయుధంగా వాడటం జరిగింది. ఒక అరెస్ట్ అనే థ్రెట్ పెడితే తప్పితే వాళ్ళెవరూ లొంగి రావట్లేదు. ఆ లొంగి రావట్లేదు కాబట్టి స్త్రీలు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుని కొంచెం అత్తమామల్ని, ఆడబడుచుల్ని, దూరంగా ఉండే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని అందరినీ కూడా, ఇంకా దూర బంధువుల్ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చారు. ఆ థ్రెట్ ఉంటే తప్పితే మన మాట వినరు, మనకు కాంప్రమైజ్కి రారు అని చెప్పి. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పాత్ర ఎంత ఉందో అంతవరకే విశ్లేషించి అంతవరకే చేయాలి తప్పితే వీళ్ళకి ఒక రాజీ మార్గం తెచ్చుకోవటానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడకూడదు అన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని డైల్యూట్ చేయటం జరిగింది. అరెస్ట్ అన్నది కూడా అందరికీ అదొక భయంగానో ఉండకూడదు అని 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండే నేరాలు వేటికి కూడా అసలు అరెస్ట్ అవసరమే లేదు. ఒక జస్ట్ నోటీస్ ఇవ్వండి, 41A నోటీస్ ఇవ్వండి సరిపోతుంది అని చెప్పి చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్ చేశారు. 498Aని కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అంతకుముందు లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చేది కాంప్రమైజ్ చేసుకోవాలి అన్నా కూడా. ఈ రకంగా డైల్యూట్ అయిన మాట వాస్తవమేను. అయినా కూడా స్త్రీలకి ఇప్పుడు ఇంకా హెల్ప్ చేయడానికి వేరే అదర్ యాక్ట్స్ చాలా ఉన్నాయి హెల్ప్ఫుల్గా ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవనివ్వండి, వాటిల్లో కూడా వాళ్ళకి రెసిడెన్స్, మెయింటెనెన్స్ అవి ఇంకా మంచిగా వస్తూ ఉన్నాయి. సో ప్రతి చోట ఒక ఎంత గొప్ప చట్టంలో అయినా ఏదో ఒక లూప్ హోల్ అనేది వెతుక్కోవడం మానవ సహజం. ముఖ్యంగా నేరం చేసిన వాళ్ళు ఎక్కువగా దాని వైపు చూస్తారు. ఈ మధ్య తెలివితేటలు పెరిగాయి అనొచ్చు, సోషల్ మీడియాల ద్వారా ఎక్కువ తప్పు చేసే ముందే లూప్ హోల్ వెతుక్కొని మరీ చాలా క్రియేటివ్గా తప్పు చేస్తున్న తరుణంలో ఓకే 498A కొంచెం డైల్యూట్ అయినా కూడా నిజంగా ఆడవాళ్ళు బాధపడుతున్న సందర్భాలు, అనేక హింసలకు గురవుతున్న సందర్భాలు ప్రతి మూల చూస్తున్నాం. వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు.
ఇంతే స్ట్రాంగ్. అంటే 498A లేదా డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన చట్టాలు చాలా పబ్లిసిటీ చేశారు, తెలిసింది. కానీ మిగిలిన చట్టాలు అసలు స్త్రీలకు ఉన్న హక్కులేంటి, అవి కోల్పోయినప్పుడు ఏ రకంగా న్యాయాన్ని మనం న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది చాలామంది క్షేత్రస్థాయి వరకు కాదు, నిజమైన విద్యావంతులకు కూడా ఐడియా లేదు. ఓహో, నేను ఇది గురవుతే ఇది కూడా నేను న్యాయస్థానం ముందు ఉంచొచ్చా అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎందుకు ఇంతగా జనాల్లోకి తీసుకువెళ్ళడంలో వైఫల్యం ఉందా, లేదా ఇంకా స్త్రీల గురించి న్యాయంగానే చట్ట ఈ వ్యవస్థలు ఏమైనా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుందా? మీరు ఇన్ని కేసులు చూసుంటారు కదా, సాక్ష్యాల ఆధారంగానే జడ్జిమెంట్ ఇవ్వాలి, బట్ అంతరాత్మ ఇంకెక్కడో స్త్రీలకు ఎక్కడో సమతూకం లేదు అనిపించలేదా మీకు ఎన్నడూ? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. మనకి చట్టాలు అయితే అన్నీ ఉన్నాయి. హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, ఆడపిల్లలకి ఆస్తి హక్కులు సమానంగా ఇవ్వాలి, ఆ అబ్బాయిలతో పాటు సమానంగా ఇవ్వాలి అని చెప్పే చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఇన్ని ఉన్న డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక పెళ్ళికి మించి ఇంకో పెళ్ళి చేసుకోవటానికి వీల్లేదు, ఒక టైంలో ఒకళ్ళతో మాత్రమే ఉండాలి అని చెప్పేవి ఇన్ని చట్టాలు అయితే ఉన్నాయి. కానీ సమాజం అలా లేదు. సమాజం మనది పేట్రియార్కియల్ సొసైటీ, ముఖ్యంగా మనది పితృస్వామ్య స్వభావం ఉన్న సొసైటీ. ఈ సమాజంలో వీటిలో ఆడపిల్లలు అంటే సెకండరీ గ్రేడ్ సిటిజన్స్గానే చూస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్ మనని ఎంత ఈక్వల్గా అని చెప్పి వీళ్ళు దే ఆర్ ఆన్ పార్ విత్ మెన్ అని చెప్పి అంటూ ఉన్నా కూడా మన సొసైటీ మాత్రం మనని సెకండరీ గ్రేడ్ సిటిజన్స్గానే చూస్తూ వస్తూ ఉంది. ఆడపిల్లలంటే వీళ్ళనే ఆస్తులుగా భావించే సమాజం మనం ఏం చేస్తాము, మన ఆడపిల్లని కట్నం ఇస్తుంటాం. ఆడపిల్లకి ఆ అబ్బాయికి వరకట్నం అని చెప్పి ఇస్తాం. మన అమ్మాయిని కట్నంగా ఇస్తూ ఒక ప్రాపర్టీ, మన ప్రాపర్టీని నీకు అప్పగిస్తున్నాము అని చెప్పి అబ్బాయికి చెప్తాము. అలాంటి అక్కడి నుంచి మన ఆచారాలు అన్నిట్లో కూడా దే ఆర్ క్లియర్లీ డెపిక్టింగ్ దట్ ఉమెన్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ద మెన్. వాళ్ళు వాటితో ఇష్టమైనట్లుగా ఈ ప్రాపర్టీని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనట్లుగా చేసుకోవచ్చు అని. ఆ స్థాయి నుంచి మనం ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈక్వల్గా ఈ అమ్మాయిని హ్యూమన్ బీయింగ్, ఈమె ప్రాపర్టీ కాదు, షీఈస్ నాట్ ఎ ప్రాపర్టీ, షీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆ అమ్మాయికి కూడా ప్రాపర్టీ ఇవ్వండి అని చెబుతున్నారు. దాన్ని మన సమాజం జీర్ణం చేసుకోవాలి. అది ఇంకా కూడా డైజెస్ట్ అవ్వలేదు మన సొసైటీలో అందరికీ. డైజెస్ట్ అవ్వక మేము నీకు కట్నం ఇస్తున్నాం కదా, మళ్ళీ నీకు ప్రాపర్టీ ఎందుకు ఇవ్వాలి అనే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్సే వినిపిస్తూ ఉంటారు. ఇప్పటికీ తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మా ఆడపిల్లలకి ఇంత కట్నం ఇచ్చాము, ఇంత ఇచ్చి పెళ్ళి చేశాము, మళ్ళీ ఆస్తిలో మేము ఎందుకు ఇవ్వాలి భాగం, అంత ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. ఆడపిల్లలు కూడా ఎన్ఫోర్స్ చేయటానికి అడగలేకపోతున్నారు. నిజంగానే అంత ఇచ్చినప్పుడు అది తండ్రికి కూడా భారమే కదా. అవును అవును, భారం అయినప్పుడు మళ్ళీ మేము ఆస్తిలో డిమాండ్ చేస్తే అది వాళ్ళ వాటా కూడా తగ్గిపోతూ ఉంటుంది అని వీళ్ళు కూడా వదిలేసేస్తున్నారు. కానీ మారాల్సిన అవసరం ఉంది సమాజం. పెళ్ళిళ్ళకి పెట్టేది ఖర్చులు కట్నంగా ఇస్తున్నది అది ఆడపిల్లకి ఏమాత్రం ఉపయోగపడాల. అమ్మాయికి సొంతానికి కానీ అది ఉండటానికి అసలు కొంచెం కూడా ఉపయోగపడట్లా. అది వెళ్తే పెళ్ళి ఆడంబరాలు ఖర్చులకో అబ్బాయి తరపు వాళ్ళకో ఇవ్వటమో తప్పితే ఆడపిల్ల పేరు మీదుగా పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పెళ్ళైన కొత్తలోనే వెంటనేనో మళ్ళీ మా పేర్ల మీదకి మార్చండి, ఈ అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తిని అమ్ముకొచ్చేసేయండి, అమ్ముకొచ్చేస్తే మేము వేరే ఆస్తి కొనుక్కుంటాము, ఆ కొన్న ఆస్తిని అది ఆడపిల్ల పేరు మీద పెడతారు అన్న నమ్మకం ఉండదు. అలా వీటన్నిటినీ మనకు ఆడపిల్ల పేరు మీద ఆస్తులు ఉండటానికి ఇష్టపడని సమాజంలో ఉంటున్నాము. ఎగ్జాక్ట్లీ. ప్రాపర్టీ రైట్స్ వీళ్ళకి ఎందుకు అనే దానికోసం. అండ్ కట్నం అనేది చట్టరీత్యా నేరం అని అంత బాగా చెప్తుంటే కూడా బహిరంగంగా వచ్చి మేము కట్నం ఇచ్చాము, మేము ఆస్తి ఇవ్వమని ప్రకటిస్తున్న సమాజం. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థ చట్టకు సంబంధం లేకుండా సమాజం యాక్సెప్ట్ చేసిన ఒక బాగా వేళ్ళు ఉనకపోయిన ఒక సమస్య ఇది. కట్నాన్ని తప్పుగా వ్యవస్థ చూస్తుంది తప్ప సమాజం ఇంకా చూడట్లేదు. ఈ కట్నం ప్లేస్లో ఆస్తిని ఏదైతే ఆడపిల్లకు రావాల్సిన హక్కునో మేము ఇవి ఏవి చెయ్యము, బట్ తన వంతు వాటా తన పేరు మీద రాస్తాము అని కూడా తల్లిదండ్రులు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి, అమ్మాయి కూడా చెప్పలేని పరిస్థితి. అంటే అబ్బాయి వాళ్ళు నేరుగా మీ అమ్మాయి పేరు మీద మీరు ఆస్తి రాస్తే మాకేంటి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఎక్కడున్నాం మనం అనేది పెద్ద క్వశ్చన్ కదా అండి ఇక్కడ. అదే అసలు ఆడపిల్లని వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు. ఇంటికి ఒక భార్యను తీసుకొస్తూ ఉన్నారంటే అమ్మాయిని మేము పోషిస్తున్నాము, పోషించాలి కాబట్టి మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ ముందు మాకు డబ్బులు దాని మీద పెట్టాలి,
అన్న తీరులో ఉంటూ ఉన్నాయి. మేము జీవితాంతం పోషించాలి కాబట్టి మీరు ప్రిలిమినరీగా మాకు ఇంత ఇవ్వాలి, అందుకని సామాన్లు అన్నీ కూడా ఇవ్వాలి, ఇంటి సామాన్ల దగ్గర నుంచి అన్నీ. మీ అమ్మాయి జీవితాంతం అమ్మాయికి తిండి తిప్పలు మేము పెడుతున్నాం కదా అని ఆ భావంతో ఉంటున్నారు. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే ఈ రకంగా వెళ్ళేది అనే భావాల్లోంచి మార్పు వచ్చేసింది. మారాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఇప్పుడు భార్యలు సంపాదిస్తున్నారు, భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. భర్తలే కాదు, కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళే తీసుకొని నడిపించగలుగుతున్నారు ధైర్యంగా. ఆ నడిపించగలుగుతున్నప్పుడు కూడా ఎందుకు ఇవ్వాలి కట్నం? ఎగ్జాక్ట్లీ, ఎందుకు ఇవ్వాలి? అది ఈసారి ఉమెన్స్ డేకి ఒక మంచి దాంతో వచ్చారండి, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని. ఓకే, మన యుఎన్ కానీ ఇచ్చిన పిలుపుల్లో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దాని మోటో కానీ తీసుకుంటూ ఉంటుంటారు. అలా ఈసారి తీసుకున్నది ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని. ఉమెన్ని ప్రాపర్టీగా చూడటం కంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది అన్న దాంతో తీసుకొచ్చారు. ఉమెన్ని ప్రాపర్టీగా భావించే స్థాయి నుంచి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, ఆమె చదువు కోసం ఇన్వెస్ట్ చేయండి, ఆమె జాబ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మ్యారేజ్ చేయటానికి ఆ ఖర్చుల బదులు ఆ అమౌంట్ని ఆమెతో ఒక ఉద్యోగానికో దేనికో ఒక పెట్టుబడిగా, ఒక వ్యాపారం చేయించడానికో, ఒక చిన్న వ్యాపారం చేయటానికో ఆమె పెట్టుబడిగా ఇవ్వండి. ఆమె దాన్ని ఆ కాళ్ళ మీద నిలబడగలుగుతుంది. భర్తని కూడా ధైర్యంగా ఏదన్నా నువ్వు ఇంట్లోంచి బయటకు పో అని అనలేడు. ఎగ్జాక్ట్లీ అనలేడు. ఆ ధైర్యాన్ని ఆమెకి ఆస్తి ఇస్తుంది.